అందరికీ నమస్కారం. నా పేరు గన్నవరపు సూర్యభాస్కర్ శర్మ. అమలాపురం నియోజకవర్గం, అమలాపురం మండలం, అమలాపురం మున్సిపాలిటీ జన సైనికుణ్ణి. ముఖ్యంగా నేను ఒక హిందువుని, ఒక పురోహితుణ్ణి. ముఖ్యంగా ఈరోజు ఒక విషయం గురించి నేను చెప్పదలుచుకున్నాను. ఈరోజు పాపం కొత్త బిచ్చగాడు పొద్దు ఎరగడు అన్నట్టుగా పాపం ప్రకాష్ రాజు గారు టీవీ ముందుకు వచ్చి ఆయన ఇష్టం వచ్చినట్టు ఆయన మాట్లాడుతున్నారు. ఇది జోసెఫ్ గారిని అన్యాయంగా అరెస్ట్ చేసేసారు, జోసెఫ్ గారిని ఇష్టం వచ్చినట్టు తిప్పేస్తున్నారు అని సానుభూతి వలకబోసేస్తున్నారు పాపం ప్రకాష్ రాజు గారు. అదేవిధంగా కొంతమంది చిల్లర రాజకీయాలు చేసేటువంటి వాళ్ళు ఆ జోసెఫ్ గారు సతీమణిని మీడియా ముందుకు తీసుకొచ్చి పాపం ఆవిడకి అనుకూలమైనటువంటి మీడియాలో ఇష్టం వచ్చినట్టు మాట్లాడిస్తున్నారు పాపం. అంతేకాకుండా జగన్ గారు పాపం చాలా బాధాప్త హృదయంతో వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం లేదు, వీళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం లేదు, రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించిపోయాయి, వాటి గురించి ప్రశ్నిస్తే మాత్రం అరెస్టులు చేసేస్తున్నారు అని పాపం ఆయన చాలా బాధపడిపోతున్నారు. ఆయన అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, మీ ప్రభుత్వ హయాములో డాక్టర్ సుధాకర్ గారిని ఎంత చిత్రహింసలు పాలు చేశారండి. కరోనా సమయంలో మాస్క్ అడిగినందుకు అది సోషల్ మీడియా వేదికగా వార్తా ఛానళ్ళు మరియు పత్రికల మూలంగా రాష్ట్ర ప్రజలే కాదు దేశవ్యాప్తంగా ఆ ఉదంతాన్ని చూశారండి. అది ఎవరు ఈరోజు కూడా ప్రజలు మర్చిపోలేదు. అదేవిధంగా మీ నాయకులు దళితుల మీద చేసినటువంటి దాడులు అన్నీ ఇన్నీకో. ఒక దళిత డ్రైవర్ని చంపేశారు, డోర్ డెలివరీ చేశారు. మా కోనసీమ ప్రాంతంలో ఇంకో దళిత యువకుడిని చంపేశారు. అదేవిధంగా పాపం అక్కని ఏడిపిస్తున్నారని అడిగినందుకు ఒక చిన్నపిల్లాడి జీవితాన్ని నాశనం చేసేసారు, అతన్ని చంపేశారు. దానికి మీ ఎంపీ గారు వెళ్ళి ₹1,00,000 పాపం ఇచ్చారు. అవి మీరు మర్చిపోయినా ప్రజలు మర్చిపోరు, గూగుల్ తల్లి అంతకన్నా మర్చిపోరు. అది మర్చిపోకండి ఎవరైనా సరే. ప్రకాష్ రాజు గారు, మీరు వేళ మాట్లాడుతున్నారు కదా జోసెఫ్ గారు పాపం ఆయన అన్యాయంగా అరెస్ట్ చేస్తున్నారని. జడా శ్రవణ్ కుమార్ గారు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు కదా, అప్పుడు ఎందుకు మాట్లాడలేదు మీరు? ఆ రోజు నోళ్ళు ఏమైపోయాయి మీకు? మీ నోళ్ళల్లో పాపం జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి నోట్ల కట్టలు పెట్టుకున్నారా? మీ బ్యాంక్ బ్యాలెన్స్ నిండిపోయింది కాబట్టి ఆ రోజు నోళ్ళు లేవలేదు. ఈరోజు కూడా మీ బ్యాంక్ బ్యాలెన్స్ నిండుతోంది కాబట్టి నోళ్ళు లేస్తున్నాయి. అంతేనండి. అమ్మా అనూష్ గారు, మీరు మీడియా ముందుకు వచ్చి నా భర్తను అన్యాయంగా అరెస్ట్ చేసేశారు, వాళ్ళు ఎవరో తిట్టినప్పుడు ఏం మాట్లాడలేదు అని చెప్పి పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడడం కదమ్మా. పవన్ కళ్యాణ్ గారు మీ వారు మాట్లాడినట్టుగా ఏ మతాన్ని కించపరచలేదు, మీ వారు తిట్టినట్టుగా ఎవరిని తిట్టలేదు. ఆయన మీద ఎంత వ్యక్తిగతమైనటువంటి దాడి చేశారో మీరు మర్చిపోయారేమో. దేశవ్యాప్తంగా ప్రజలు ఎవరు మర్చిపోలేదు, గూగుల్ తల్లి అంతకన్నా మర్చిపోలేదమ్మా. ఒక్కసారి గూగుల్ తల్లిలో కొట్టండి, వైసీపీ నాయకులు పవన్ కళ్యాణ్ గారు మీరు చేసినటువంటి వ్యక్తిగతమైనటువంటి దాడి ఏమిటి అని కొడితే గూగుల్ తల్లిలో ఆన్సర్లు వచ్చేస్తాయమ్మా. అది కూడా ఒక్కసారి మీరు చూసి అప్పుడు మీరు ప్రెస్ మీట్ పెడితే బాగుండేదమ్మా. ప్రకాష్ రాజు గారు, మీరు ఎక్కడో కర్ణాటకలో ఉంటూ మీకు ఎందుకండి ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల గురించి? నోరు ఉంది కదా అని పిచ్చి కుక్క మొరిగినట్టుగా మొరగడం కాదండి ప్రకాష్ రాజు గారు. మీరు ఏదో గొప్ప నటుడు అని చెప్పేసి ప్రజలందరూ కూడా భావిస్తున్నారు. ఇంత దరిద్రమైనటువంటి మనస్తత్వం ఉందని చెప్పేసి ప్రజలకు తెలియదు.
తెలిసేలా మీరు స్వయంగా చేసుకుంటున్నారు. మీరు ఇదే విధంగా ఉన్నారనుకోండి, రేపు పొద్దున్న మీకంటూ ఏమైనా అనారోగ్యాలు ఏమైనా చేస్తే కనీసం చూడడానికి వీళ్ళెవరూ రారు. మీకు కనీసం వైద్యం చేయించుకోవడానికి రూపాయి లేకుండా రోడ్డు మీద పడి ఉంటే జాలిపడి పవన్ కళ్యాణ్ గారే ముందు వస్తారు, లేదంటే చిరంజీవి గారు ముందుకు వస్తారు. అంతే తప్పించి మీకు ఇప్పుడు డబ్బులు ఇస్తున్న ఈ రాజకీయ వైసీపీ నాయకులు ఎవ్వరూ కూడా మీ దరిదాపుల్లోకి రారు. అది గుర్తుపెట్టుకోండి. కర్మ కాలిపోయి మీరు అనేటువంటి మాటలకి మిమ్మల్ని బొక్కలో వేసారు అనుకోండి, దానికి కూడా ఈ రాజకీయ నాయకులు ఎవరు రారండి. అది కూడా మీరు గుర్తుపెట్టుకుని మాట్లాడితే బాగుంటుందండి ప్రకాష్ రాజు గారు. కాబట్టి జగన్ గారు అవ్వచ్చు, వైసీపీ నాయకులు అవ్వచ్చు, ప్రకాష్ రాజు గారు అవ్వచ్చు, జడా శ్రావణ్ కుమార్ గారు అంటే ఆయన జడ్జి కింద పనిచేశాను అంటున్నారు. మరి జడ్జి కింద పనిచేసిన ఆయన వేళ మరి రోడ్లు వెంబడి ఎందుకు తిరుగుతున్నారో నాకు తెలీదు. అంటే ఆయన అంతటా ఆయన బయటకు వచ్చేసారా లేదా ఆయన బయటికి గింటేశారా అనేటువంటిది నాకు తెలియదు. ఆయన అవ్వచ్చు, ఈ రావణు జోసెఫ్ అలియాస్ జోసెఫ్ అనేటువంటి వ్యక్తి అవ్వచ్చు, లేదా నేను అవ్వచ్చు. ఎవరికైనా ఒక పరిమితి ఉంటుంది. ఆ పరిమితి దాటి చేతిలో ఫోన్ ఉంది, సోషల్ మీడియా ఉంది, ఫేస్బుక్ ఉంది, నా ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాను అంటే గౌరవనీయులైనటువంటి సుప్రీంకోర్టు వారు ఇచ్చినటువంటి ఉత్తర్వుల ప్రకారం కేసుల్ని ఎదుర్కోక తప్పదు. ఈశ్వరుడు నోరిచ్చాడు కదా అని ఎవరిని పడితే వాళ్ళని తిట్టకూడదండి. ఎందుకంటే మీకెంత వాక్ స్వాతంత్రం ఉందో వ్యక్తిగత హననం చేస్తే ఎదుటి వ్యక్తి తిరగబడి మీ మీద కేసులు పెట్టడానికి కూడా వాళ్ళకు కూడా రాజ్యాంగం హక్కులు కల్పించింది. అది గుర్తుపెట్టుకుంటే ఎవరికైనా చాలా మంచిది. మనం ఒక గౌరవమైనటువంటి బాధ్యతాయుతమైనటువంటి జీవితాన్ని గడుపుతున్నాం, ఒక సమాజంలో ఉంటున్నాం. సమాజాన్ని ముందుకు తీసుకెళ్ళవలసినటువంటి బాధ్యతలో మనం ఉండాలి. కానీ సమాజాన్ని విచ్ఛిన్నం చేసి మత విద్వేషాలు రెచ్చగొట్టి మంటలు పెట్టి ఆ మంటల్లో చలి కాచుకుని డబ్బులు వచ్చాయి కదా అని తాగుతూ తందనాలు ఆడడం కరెక్ట్ కాదండి. ప్రకాష్ రాజు గారు, జోసెఫ్ గారు, శ్రావణ్ కుమార్ గారు, వేలేదో మీకు వాళ్ళు డబ్బులు ఇస్తున్నారు అనుకుంటున్నారు. కానీ మళ్ళీ రేపటి నుంచి వాళ్ళు మీకు ఎవరు కూడా రూపాయి ఎవరు, వాళ్ళ అవసరం తీరిద్దాం మిమ్మల్ని పక్కన ఎడతారు. మీ పని గుడి మెట్ల దగ్గర, సరే మీరు గుడుల దగ్గరికి రారు కదా, ఓకే, చర్చుల దగ్గర పుష్టెత్తుకోవాలి. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరూ కూడా మీ బాధ్యతని మీరు గుర్తెరిగి సమాజంలో గౌరవప్రదంగా ఉంటూ ఎంతవరకు మాట్లాడాలి, హద్దులు దాటకుండా, ఎదుటి వ్యక్తిని వ్యక్తిత్వ హననం చేయకుండా, ఇతర మతాల మీద దూషణ చేయకుండా ఉన్నంతసేపు అందరికీ చాలా బాగుంటుంది. అది కాకుండా లిమిట్ దాటి నోరుంది, నా చేతిలో ఫోన్ ఉంది, నాకు ఛానల్ ఉంది, నా ఇష్టం అడిగితే తాంతా అంటే ఇలాగే ఉంటుందని ఇప్పుడు చూశారు కదా, అదే పరిస్థితులు ఉంటాయి. ఈవేళ మేము ఏదో మా కూటమి ఉందని కాదండి, రేపు పొద్దున్న ఇంకొకళ్ళు ఎవరైనా అధికారంలోకి వచ్చినా ఇదే పరిస్థితులు వస్తాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా దయచేసి, అది జగన్ గారు అవ్వచ్చు, వైసీపీ నాయకులు అవ్వచ్చు, లేదంటే ప్రకాష్ రాజు, లేదా జడా శ్రవణ్ కుమారు, జోసెఫ్ అలియాస్ రావణ, ఇంకా చిల్లర వాళ్ళ పేర్లు కూడా మనం చెప్పడానికి అనవసరం. ఇటువంటి చోటామోటా పేటీఎం బ్యాచ్ అవ్వచ్చు. నోరు ఉంది కదా అని చెప్పేసి నోటుకు వచ్చిన ఏదో వస్తుంది మాట్లాడకండి దయచేసి. మీకేమైనా మాట్లాడాలనుకుంటే దేశం గురించి మాట్లాడండి, ధర్మం గురించి మాట్లాడండి, ప్రజల గురించి మాట్లాడండి. మత విద్వేషాలు రేగొట్టాల్సిన అవసరం మీకేంటయ్యా? మీరు ఎప్పుడైనా దేశానికి ఒక రూపాయి ఇచ్చి సచ్చారా? మీరు వరదల సమయంలో మీరు ఎక్కడ చచ్చిపోయారు? మీరు అందరూను ఈవేళ వచ్చి మాట్లాడుతున్నారు. పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడేంత అర్హత మీ మొక్కలకు ఉందా? దేశ సైనికుల కోసం మీరు ఏమైనా చేశారా? దేశం కోసం మీరు ఏమైనా చేశారా? డబ్బు సంపాదించుకోవడం, లోపల దాచుకోవడం, తినడం, తిరగడం, తాగడం తప్ప మీరేం పీకారు? ఇటువంటి పిచ్చి పిచ్చి ప్రలాపనలు మానుకుంటే ప్రతి ఒక్కరికి చాలా బాగుంటుందని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను. నా మీద ఏమైనా ఉంటే
నా పేరు గన్నవరపు సూర్యభాస్కర్ శర్మ. మాది అమలాపురం, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, అమలాపురం మున్సిపాలిటీ. నేను పురోహితుణ్ణి. నేను ఇంత ధైర్యంగా చెప్పుకుంటున్నాను, నేను హిందువుని. మీరు చెప్పుకోగలరా ఎవరైనాను? మీకు ఆ దమ్ము ధైర్యం ఏమీ లేదు. ఎందుకంటే మీరు డబ్బు కోసం అడ్డదారులు తొక్కుతూ విచక్షణను కోల్పోయి చాలా దారుణాతి దారుణంగా ప్రవర్తిస్తున్నారు. అది గుర్తుపెట్టుకోండి. మనం మనుషులం, మనకంటూ జ్ఞానం ఉంది, మనకంటూ విచక్షణ ఉంది. అది కోల్పోకుండా పశువుల్లా మనం మారకూడదు. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరూ కూడా అర్థం చేసుకుంటారని చెప్పేసి ఆశిస్తున్నాను. జై హింద్, జై జనసేన, జై పవన్ కళ్యాణ్, భారత్ మాతాకి జై.